ధనుస్సు రాశి జాతకులు ఆగస్టు 19వ తేదీన అజయ ఏకాదశి తిథి. ఈ రోజున ఖచ్చితంగా ఇలా చేయండి, మీ పోగొట్టుకున్న సంపద మీకు తిరిగి వచ్చి చేరుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం మీ మీద ఉందండి. అదృష్టం ఐశ్వర్యం కలగాలంటే కొన్ని విధి విధానాలు పాటించాలంటూ ముందుగానే జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఈ అజయ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సత్య హరిశ్చంద్రుడు మనకి అందరికీ తెలుసు. సత్యం కోసం భార్య బిడ్డల్ని వదిలిపెట్టి కాటి కాపరి అయ్యాడు. అలాంటి సత్య హరిశ్చంద్రుడి భార్య బిడ్డల్ని పోగొట్టుకుని దారిద్ర్యం అనుభవిస్తూ ఉన్నప్పుడు గౌతమ మహర్షి సలహా ప్రకారము శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేశాడు. ఏకాదశి వ్రతం అంటే రోజంతా ఉపవాసం ఉండడం, మర్నాడు ద్వాదశి రోజు ఆహారం తీసుకోవడం. ఇలా ఈ వ్రతం చేయడం వల్ల సత్య హరిశ్చంద్రుడి యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయి. భార్య బిడ్డలకు దగ్గరయ్యాడు. ఇలా పురాణం మనకి చెప్తోంది. రాజాన్ని మళ్లీ తిరిగి పొందుకోగలిగాడు. కాబట్టి అజయ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా జీవితంలో ముఖ్యమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఈ రోజున ఈ విధంగా చేస్తే గనక మీరు పోగొట్టుకున్న సంపద మీకు తిరిగి చేరుకుంటుంది. మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం కూడా చేయగలరు మా గురువు గారు. 3 రోజుల్లో పరిష్కారం లభించును. గుప్త నిధులు తీయబడును. నమ్మకంతో సంప్రదించండి.